హాయ్ గైస్, నేను మీ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. మా గుండె గుడిగంటల సీరియల్ రివ్యూ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇది మన ఓపెన్ చేస్తే ఇది మన రివ్యూలోకి వెళ్ళిపోదామా. ఓపెన్ చేస్తే నేను లాస్ట్ ఎపిసోడ్ చెప్పుకున్నాను కదా, అదే వాళ్ళ బాబుకి వాళ్ళ అమ్మాయి ఎవరని తెలిసిపోద్ది అనేసి. అప్పుడు తను అడుగుతాడు కదా, నువ్వేనా మా అమ్మ ఊరు నిజం చెప్పు అనేసి. అంటే తను అంటది, అవును లోని అంటది, నేనే మీ అమ్మని రా, నేను ఇందులో నీకు అబద్ధం చెప్పాను, నేను మీ అత్తని కాదు మీ అమ్మ, నేనే నీకు అంతలే నేనే అంటూ ఏడ్చుకుంటూ అతను కాసేపు హక్ చేసుకుంటే తను అంతా ఆనందంగా ఫీల్ అవుతాడు. అలా ఎత్తుకొని తీసుకెళ్లి కూర్చొని కాసేపు ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు అవన్నీ చూసి, ఇప్పుడు నాకు మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంది, ఇప్పటికైనా తనకి నిజం తెలిసింది, ఆ చిన్న గుండెలో ఎన్నో వేల ప్రశ్నలకి ఈరోజు ఒక సమాధానం దొరికింది. అయినా ఎందుకు అమ్మా ఇందులో చెప్పలేదు, నాకెందుకు చెప్పకుండా దాచు, ఎందుకు నన్ను అత్త అని చెప్పావు అనేసి. అంటే అయినా నువ్వేం చెప్పగలమ్మా అంటే, నీ కథలు చెప్పేదాన్ని గానీ ఆ కథలు ఎవరి కోసం చెప్పేదాన్నో అందులో మీ అమ్మ ఎవరు చెప్పుకోని పరిస్థితి నాది. అయినా ఒక అమ్మ అత్తగా చెప్పుకోవాలని ఎలాగనిపించింది మీ అమ్మకి అడిగిరా అని. అంటే ఎందుకమ్మా నీ వాళ్ళ మాట, నీకు అన్ని తెలుసు కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, మరేం చేయను, అడిగే ప్రతి సమాధానికి రోజు కూడా అమ్మ అంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక నేను అంత అలిగిపోతాను, నాకే తెలుసు. అయినా ఇప్పుడు నువ్వు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే ఒక తల్లిగాని కొడుక్కి చెప్పుకోవాలి, నేను ప్రపంచానికి ఏం చెప్తాను, ఇంట్లో ఏం చెప్తున్నామ్మా, నా పరిస్థితి నీకు అర్థం కాదంటే అలా ఎందులమ్మ దాస్తావు, ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా అంటే, చెప్తాను కానీ కొంచెం టైం తీసుకుని చెప్తానమ్మండి. అలా చెప్పదు ఇంకెన్నో దాస్తావు, ఏ రోజైనా తెలిసిపోతే నువ్వు చెప్పేదానికన్నా వాళ్ళు తెలుసుకుంటే ఇంకొంచెం ప్రమాదం కదంటే అది నిజమే, కానీ ఆ టైం కోసం వెయిట్ చేస్తాను. అయినా నేను ఇప్పుడు ఒక తల్లికి బిడ్డని, ఒక పెళ్ళైన దాన్ని మోససి ఇంటి కాళ్ళగా వచ్చాను, నన్ను ఎలా చూస్తా తెలుసు కదా. అయినా మీనా ఎలా ఇంటి పనులు అన్ని చేస్తూ సంపాదిస్తున్న మీననే వాళ్ళు ఎలా చూస్తున్నారు తెలుసు కదా, అలాంటి నన్ను ఎలా చూస్తారు. అందుకని దాని నా పరిస్థితి, ఎన్ని పనులు చేసినా మీనాకి ఇంట్లో విలువ ఉండదు. ఈ ఇంట్లో కోడిసలు కూతురుగా ఉన్న రోజు నాకు విలువ ఇస్తుంది, ఏ రోజు రిజైన్ బయట పెట్టాను ఆ రోజు నాకు ఇంట్లో విలువే ఉండదు. అంటప్పుడు నేను ఎలా బయట పెడతాను, కాసేపు కొన్ని రోజులు ఆలోచించి బయట పెడతానని అంట. అప్పుడే ఆ బాబు, అమ్మ నువ్వు నాకు ఎప్పుడు ఉంటావా, మనం ఇక్కడ ఏం నచ్చదు, మనం వెళ్ళిపోతాం మన ఇంటికి, స్కూల్లో మా ఫ్రెండ్స్ నా ముందు నా బుక్ చింపేసి మీ అమ్మ చెప్పవరా అనేసి నన్ను ఎగతలు చేస్తున్నారమ్మా, నువ్వు వచ్చి స్కూల్లో అడిగమ్మా, నువ్వు వచ్చి మా అమ్మవే అని చెప్పమ్మా, నాకు ఎంతో మా అమ్మని తెలిసిన నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది, ఎప్పుడెప్పుడు మన ఊరు వెళ్ళిపోతామా, ఎప్పుడెప్పుడు అందరికి మా అమ్మని చెప్పుకుంటాను అంటే నాకు ఒక మాట ఇస్తావా అని రోజు అడుగుతుంది. ఏంటమ్మా అంటే, ఎప్పటికీ నేను మీ అమ్మని పిల్లకరానా అత్తని పిల్లంటే, ఏంటమ్మా ఎందుకు నేను అమ్మాయి మీద నీకు ఇష్టం లేదా, నేను కొడుకు నీకు ఇష్టం లేదా అనేసి. అంటే ఎందుకమ్మా వాడికి అంతంత మాత్రం ఆనందం కలిగిన వెంటనే మళ్ళీ ఆనందాన్ని పన్నీర్ చేస్తున్నాను, నీటిలో కోసం పన్నీర్ చేస్తున్నావు అంటే, మరి ఏం చేయనమ్మా, ఇప్పుడు చెప్పుకోకపోతే నా పరిస్థితి తెలుసుకుని వాళ్ళ మాటలు నాకేం నచ్చట్లేదు. అయినా సరే నేను అమ్మని పిలవకు, నేను అమ్మని సంగతి ఎవరికి చెప్పకు అంటే, ఎందుకు నేను కొడుకు నీకు ఇష్టం లేదా, నేనేం తప్పు చేశాను అమ్మ, నేనేం తప్పు చేశాను అంటే, నువ్వేం తప్పు చేయలేదు, నేనే తప్పు చేస్తున్నాను, నేను నా సుఖం చూసుకోవడం వల్ల ఇదంతా జరిగింది. అయినా సరే ఇలాగా ఒక కన్న తల్లి అని చెప్పుకునే పరిస్థితి ఏ తల్లికి రాకూడదు, ఆ పరిస్థితి నాకు వచ్చింది, ఎంత క్షోభం నాకు తెలుస్తుంది, నాకు మాట ఇవ్వదన్నా ఎప్పటికి పెళ్ళినని చెప్పంటే, సరేనమ్మ అత్తని పిలిచి చెప్తాడు. అప్పుడు వెంటనే నేను ఒక మాట ఇస్తావా అంటే, ఏంట్రా అంటే, రేపు కట్లు ఇప్పుతారు కదా, కట్లు ఇప్పేటప్పుడు రేపు హాస్పిటల్కి వస్తావంటే, ఎందుకు అంటే నేను ఇంత ముందు చూసాను కానీ అత్తగా చూసాను, ఇప్పుడు మా అమ్మని తెలిసాక నేను ఎప్పుడు చూస్తున్నా అన్నయ్య ఆదుగా ఉంది, రేపు నువ్వు ఒకసారి హాస్పిటల్కి వస్తే నాకు కళ్ళు తీసిన వెంటనే నిన్నే చూస్తాను అమ్మ అంటే, చింటూ అంటూ గట్టి పట్టుకుని ఏడుస్తూ ఉంటది. అప్పుడు వాళ్ళ బామ్మగారు కూడా ఏడుస్తారు. అప్పుడు వెంటనే బాలు ట్రిప్ కాల్ చేస్తూ ఉంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇదేంటిది ట్రిప్ బుక్ చేసుకుని ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏంటి, ఒకవేళ ట్రిప్ క్యాన్సిల్ చేయాలనుకుంటే ఫోన్ చెప్పొచ్చు కదా, సర్లే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనుకో, అతను కార్ తిప్పేస్తారు. అప్పుడే మీనా విద్యకి పిలిచి, విద్య నేను వెళ్తాను అంటే, ఆగు మీనా మటన్ వండి పెట్టావు అలాంటివి తిని పెట్టవా అంటే, లేదు ఇంట్లో చుట్టూ ఉన్నారు కదా నేను వెళ్ళాలి కదా అంటే, లేదు వండిని నువ్వు తినగలిగిపోతే నా కోసం ఉండదు, నా కోసం ఆలోచించమంటే, సరే కొంచెం పెట్టు అంటే పెడితే తింటారు. వావ్ మీనా చాలా బాగుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటే, ఆపు మీరు ఇలాంటి ఫుడ్ మీరు హోటల్లో బుక్ చేసి తింటారు కంటే అది కేవలం కడుపు నింపుకోవడానికి కోసమే, కానీ ఇది చాలా అంటే చాలా టేస్ట్. ఎలా ఎంత పర్ఫెక్ట్ గా చేసావంటే, చిన్నప్పుడు అమ్మ నాన్న షాప్కి వెళ్ళిపోయేవాళ్ళు, తమ్ముడికి చెల్లికి అందరికి నేనే వంట చాలా అలవాటు అయిపోయింది. అంటే ఏంటి చిన్నప్పటి నుంచి బాధ్యతలు ఉన్నాయంటే మరి ఏం చేస్తాం, ఒక ఆడపిల్ల పుట్టాక కన్నూరింట్లో ఉన్న రోజులు కన్నూరులే ప్రపంచం, అత్తరింటికి వెళ్ళాక అత్తరిండే ప్రపంచం అంటే. అయినా సరే మీ ఇంట్లో మీ అత్తని మనసుగా చూడరు కదా, మీ అత్తని మీకు ఎప్పుడు కాపు ఉన్నదంటే, కాపు వస్తుంది, కాపు వచ్చినప్పుడు చిన్న చిన్న శివాట్లు పెడుతుంది, కానీ ఆమె కూడా ఎప్పుడో పట్టించుకోదు, నేను పట్టించుకోను. అయినా ఆమె ఇంట్లో పెద్దవాళ్ళు మనకు ఒక మాట్లాడినప్పుడు మనము ప్రశాంతంగా ఉంటే ఏ గొడవ జరగదు. మనం ఏం సమయం చెప్తే అది పెద్ద గొడవ అయిపోద్ది. మా ఇంట్లో మా మామయ్య గారు మాకు దేవుడు, అతను ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో అనేది సర్దుకు వెళ్ళిపోవాలి అంటే, నువ్వు ఎలా ఇంత కాపర్ని అంచుకుంటున్నావు అంటే, ఏముంది వాళ్ళు తిరిగి అనేటప్పుడు మనం అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడితో గొడవ క్లోజ్ అయిపోద్ది కదా అని అంటే, వావ్ మేము అందరి గురించి బాగా ఆలోచిస్తావు అంటే,
మరి ఏం చేస్తాం, పెళ్లి కాకుండా ముందు పుట్టింటి కోసం పిల్ల అయ్యాక మెట్టింటి కోసం ఆలోచించారు కదంటే. అయినా మా అత్తగారి మీద నాకేం కోపం ఉంటది, తను నాకేమన్నా నేను తనకేమన్నా అక్కడ ఆ క్షణం తర్వాత మర్చిపోతాము, తను పట్టించుకోవడం నాకు ఎప్పుడు అనిపించలేదు. అయినా మా అత్తయ్య గారు తన ఒక కొడుకుకి కని ఆమె వల్ల నేను ఇంటికి వెళ్ళానంటే ఆమె నా కోసం ఒక కొడుకుని కనింది కదా. అయినా ఆడపిల్లకి ఏం కావాలి, ఒక చక్కని ఇల్లు, ఒక చక్కని భర్త, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంత మంచిగా ఉంది కాక ఈ ప్రస్తుతం కదా అందరూ మంచిగా. మా అత్త కూడా ఏ రోజు మారుతున్న నమ్మకం ఉందంటే అప్పుడు తన విద్య అనుకుంటది తప్పుల మీద తప్పులు చేస్తున్న రోగిని ఇంకా తప్పులు చేస్తుంది, దిగజారిపోతుంది. నువ్వు అందరి కోసం ఆలోచిస్తూ అందరి గురించి గొప్పగా అనుకుంటూ నువ్వు ఇంకా రోజు రోజుకి పైకి వెళ్తున్నావు మేనని తన మనసులో అనుకుంటది. సరే నువ్వు వెళ్తానని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే రోహిణి రూమ్ లో తీసుకెళ్లి వాళ్ళ రూమ్ లో తీసుకెళ్లి సరేనమ్మా మీరు వెళ్ళండి అమ్మంటే అదేంటమ్మా అంటే మీరు ఇక్కడ రావడమే నాకు ఇష్టం లేదు, ఇక్కడికి వచ్చాక నాకు గుండె ఎప్పుడు ఇది నిజం బయటపడిపోదని నాకు నేను భయపడి చేస్తున్నానని మీరు వెళ్ళిపోండి అంటే. అయినా వాళ్ళు వస్తే చెప్పి వెళ్తానమ్మంటే నేను వాళ్ళందరినీ బయట పంపించి మిమ్మల్ని పంపించడానికి నేను ఎంత కష్టపడి అందరినీ బయట పంపిస్తే మీరు మళ్ళీ వాళ్ళు వచ్చేసి చెప్పి వెళ్తామంటున్నారు ఏంటి, వెళ్ళిపోండి మళ్ళీ బాలు వచ్చేస్తుంది మీనా వచ్చేస్తుంది అంటే సరేనమ్మా సరే వెళ్తామని అంటారు. అప్పుడు వెంటనే చింటూ అంటాడు అదేంటిది మీనా అంటే వచ్చారు కొండమా అంటే మీనా అంటే నీకు ఎందుకు అంటే మీనా అంటే పాపం చాలా మంచిదమ్మా అంటే ఎందుకు మీనా అంటే మంచిది ఏం నేను సరిపోయి నేను అమ్మకి సరిపోనంటే ఎందుకు వాడి మీద కోపం అవుతున్నావు, అయినా మీనా శృతి వాడిని బాగా చూసుకుంటున్నారు కదా అని అంటే నా కొడుకు మీద ఎవరు ప్రేమ చూపించుకోరు, నా కొడుకు నిన్నే ప్రేమ చూపించుకోవాలి, అయినా సరే మీరు ఇంకా ఎందుకు ఉన్నారు ఇక్కడ నుంచి పదని బయలుదేరని అనేసి తను వెళ్ళి బ్యాగ్ తీసుకుని వచ్చి సరే పదని అంటే మీనా అదే బాలు వచ్చేస్తాడు. బాలు వచ్చి బిర్యానీ తీసుకొచ్చి ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో ఎవరు ఉంటారు ఏంటి ఇంట్లో ఎవరు లేరు అనుకుని తన పైకి వెళ్ళి వీళ్ళు రెడీ కిందకి వెళ్తుండగా చింటూ గట్టిగా అయ్యో బాలు వచ్చాడా, అయ్యో ట్రిప్ క్యాన్సిల్ అయిందా ఏంటి, బాలు ఎంత వేగంగా వచ్చారంటే అయినా మీకు అప్పటి నుంచి వెళ్ళండి మీరు వెళ్ళలేదంటే నేను వెళ్తానని చెప్పాను కదమ్మా, అయినా మనం మాకు ఉండిపోయాం కదా వెళ్తున్నా బాలు వచ్చేసి నేనేం చేస్తాను వాళ్ళ అమ్మగా అంటారు. అప్పుడు వెంటనే సరే ఇక్కడ ఆపియండి మ్యాటర్ ఏం జరగట్లో ఉందండి అనేసి తన బ్యాగ్ తీసుకొని పెట్టేస్తుంది. తన బాత్రూమ్ వాష్రూమ్ లోకి వెళ్ళిపోద్ది. వెంటనే బాలు రూమ్ లోకి వచ్చి ఇక్కడేం చేస్తారంటే ఏం లేదు రూమ్ లో ఉన్నాం అంటే మీరు ఏం తిన్నారంటే తిన్నామంటే చింటూ నీకోసం నీకు నాకు బిర్యానీ తెచ్చాను తిందాం పదా అంటే వాడు డల్లగా ఉన్నాడు. ఏంటి డల్లగా ఉన్నాడు, అయినా ఇంట్లో ఎవరు లేకపోతే మీరు డల్ అయిపోయారు కదా మిమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు క్షమించామంటే అయ్యో పర్లేదు నాన్న నువ్వేంటి రిటర్న్ వచ్చేసా ట్రిప్ కి వెళ్ళదంటే ట్రిప్ కి వెళ్ళాను వాళ్ళు క్యాన్సిల్ చేశారు కానీ క్యాన్సిల్స్ నేను చెప్పలేదు ఫోన్ చేయకపోవడంతో మరి రిటర్న్ వచ్చేసాను, అయినా సరే నాకు ఈరోజు చింటూతో ఆడుకోవాలని ఉంది అందుకే ఏమో ట్రిప్ అని క్యాన్సిల్ అవుతానేసి అని అంటాడు. అప్పుడే ఫాదర్ అమ్మాయి లాన్ నుంచి వస్తుంది. ఏంటి ఫాదర్ అమ్మాయి ఇక్కడ ఉంది నువ్వు పాదకి వెళ్ళదంటే వెళ్ళలేదు ఏం ఇంట్లో ఉండకూడదు పాదర్లో ఉండాలంటే అది కాదు నీకు పాదర్లో బిజీగా ఉంటది అంటే అది కూడా నీకు అన్ని చెప్పాలా నా ఇష్టమే ఉండదు అని నీకు చెప్పి చెయ్యాలా ఇంట్లో నీకు అన్ని చెప్పాలని నావాలి కదంటే ఎందుకు చిరాకు అయిపోతున్నావు ఎప్పుడు పాదర్లో ఉంటావు కదా ఎందుకు ఇంట్లో ఉన్నాను అడిగాను అనేసి అంటే అదేం కాదు నార్మల్గా ఉందని అనేసి సరే సరే అనేసి వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు. సరే బిర్యానీ తీసుకెళ్లి చిన్న తినిపించని చెప్పి బాలు నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను బాలు వెళ్ళిపోతాడు. ఆ బిర్యానీ సరే పదండి నా మనసు కిందకి వెళ్ళి బిర్యానీ తినిపిస్తూ బిర్యానీ పెడతారు. బిర్యానీ పెట్టాక తను అనుకుంటది సరే మరి ఏం చేస్తాం ఇంత కష్టపడి చేస్తుందని వృధా అయింది సరే మీరు భోజనం చేయండి ఇంకా 2 days ఒక్కరోజే కదా ఎలాగో వెళ్ళిపోతారు కదా ఏం కాదు అనేసి అంటే అమ్మ ఒక్కరోజేనా నువ్వు మాతో రావా అని తాత ఉండవంటే నీకు అమ్మాయిని పెద్దని చెప్పాను కదంటే సారీ అత్త నువ్వు మాతో రావా అంటే వస్తాను నాన్న నేను హాస్పిటల్కి వస్తాను అనేసి అంటే సరే అంటది. సరే తను బిర్యానీ వేసి తినిపిస్తే వాళ్ళ అమ్మగారు తినిపించమంటారు. నేను నువ్వు తినిపిస్తే తిన్నాను నాకు అమ్మ తినిపిస్తే తింటాను అంటాడు. ఏంటి అమ్మ అంటే సారీ అత్త తినిపిస్తే తింటాను అనేసి అంటే సరేనమ్మా నువ్వు అమ్మని పిలుపు ఎలాగో మానించగలవు అని ప్రేమను ఎలాగో మానించలేము కదా తినిపించు నువ్వంటే తినిపిస్తూ ఉంటది. తినిపిస్తూ ఉండగా వాళ్ళు వస్తుంది ఏంటి పాదరమ్మ అమ్మ అయిపోయిందా నేను నమ్మలేకపోతున్నాను అసలు నీళ్ళు ఎంత మంచి లక్షణం ఉందా అని అంటే అదేం కాదు బాబు తను తిన్నని మారం చేస్తుంటే తను తినిపిస్తుంది అంటే తను తినిపించడం ఓకే తను మానం చేయడం చిన్నపిల్లడు అది ఓకే కానీ పాదరమ్మ తినిపించడం ఏంటంటే ఏం మాలో మంచి లక్షణాలు ఉండవు మేము మనుషులేం కాదా పాపం చిన్నపిల్లడు తినడానికి ఇబ్బంది పడతాను తినిపిస్తున్నాను అనేసి అంటే అవును కొందరిలో ఈ ప్రేమ చూడాలి నాకు ఎప్పుడు నుంచి అది నా మనోజ్ మా అమ్మ దాంట్లో చూడండి ఎప్పుడు నుంచి ఆశ వాళ్ళు ఎప్పుడు నాకు కనిపించింది కానీ పాదల అమ్మాయిలో ఇప్పుడు కనిపిస్తుంది ఫోన్లే అమ్మతనమైన గుర్తొచ్చినట్లు ఉంది సరే తినిపించు అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయేసరికి తను అంటది ఎన్నో అమ్మ దాయగలం ఈ విషయం ఎప్పుడు బయట పెట్టు ఎప్పటికీ నేను వెమ్మదింది కదా అనేసి అంటే సరేనమ్మా అనేసి తను అంటది. అప్పుడు చింటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు బాలు చింటూతో ఆడుతూ ఉంటాడు. అప్పుడే మీనా వస్తుంది. మీనా వచ్చి ఏంటి వచ్చావా అంటే వచ్చానంటే జాగ్రత్తగా వచ్చావా అని అంటే మంచిగా ఉందా అక్కడ అంతా బాగానే ఉందంటే నేనేమి కిడ్నాప్ అవ్వలేదు నాకు అంత జాగ్రత్తలు చెప్తున్నావు నేను మంచిగా వెళ్ళి మంచిగా వచ్చాను నేను బోలని కబుర్లు చెప్తాను నేను బోలని మాట్లాడుకున్నాం అనేసి అంటే అవునా ఏం మాట్లాడుకున్నావు నీకేం కాలేదు కదా అనేసి అంటే సరే నాకేం కాలేదు నేను చాలా మాట్లాడిన విద్య చాలా మంచిది అంటే పాదరమ్మ ఫ్రెండ్ కదా ఏమో నమ్మాలనిపించట్లేదు నాకంటే అందరూ ఉంటారు కదా అయినా సరే ఆమె చాలా మంచిది చాలా కబుర్లు చెప్పుకున్నాం నా కోసం మటన్ తెచ్చింది నేను బిర్యానీ చేసి పెట్టాను తిన్నానంటే అవునా నీ కొలుసు వేయడం కానీ కడుపులు దగ్గర నేను అనిపించగానే నీ అనుమానాలు పక్కన పెట్టు ఎందుకు ఆ పెద్దని అనుమానిస్తావు నాకేం కాదు నేను బాగానే ఉందని అనేసి అంటే
రోహిణి అనుకుంటే దీనికి మీనే నాకు ఉంచి అనిసండి, ఇదేమో మటన్ తెచ్చి గెస్ట్ లాగా మర్యాదలు చేసిందని తను అనుకుంటూ ఉంటది. నేను బానే ఉన్నా, నేను బానే వచ్చాను, అయినా మీరు తిన్నారా అమ్మ అని అంటే మేము తిన్నాము, బిర్యానీ తీసుకొచ్చాను, బాలు తెచ్చాడు, బాబు తిన్నారు అని అన్నాడు. మీ తిన్నారు బాబు కంటే నేను తింటాను అమ్మ అని అంటది. ఏంటి ఇంట్లో ఎవరంటే అందరూ బయటికి వెళ్ళంటారు అంటారు. అప్పుడే వెంటనే ఆ బాలు అన్నాడు, మీకు విషయం చెప్పినా అని అంటే ఏంటంటే ఒక విషయం చెప్తాను, మీరు అది నమ్మలేవంటే ఏంటి ఇది చింటికి ఎవరు తినిపించి తెలుసా అంటే ఎవరు తినిపించి అంటే నేను చెప్పినా నువ్వు నమ్మలేవంటే ఎవరు చెప్పు అంటే నువ్వు కనుక్కొని నేను కనుక్కొని నువ్వు చెప్పు అని అంటే ఇది స్పానర్ తినిపించిందంటే తనకు కొంచెం షాక్ అవుతుంది. షాక్ అయ్యేసరికి అయినా ఏముంది దాంట్లో ఏముంది, ఏ అమ్మాయికైనా చిన్నపిల్లల దగ్గర అమ్మతనం బయటకు వస్తుంది, ప్రతి ఒక్క అమ్మ అవ్వాల్సిందే కదా, దానిలో ఏముంది ఒక అమ్మగా ఒక ఆడపిల్లగా తను తినిపించింది, అయినా పెద్ద నీకు అనుమానం కదా అంటే ఏమో నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అని అంటారు. అప్పుడు వెంటనే బామ్గా అంటారు, మీనా అయినా శృతి అయినా రోహిణి అయినా ఎప్పటికైనా అమ్మ కావాల్సిన కదా, ఒక ఆడపిల్లకి అమ్మ లక్షణాలు ఎలాగైనా ఉంటాయి, అది చిన్నపిల్ల విషయంలో ఆకలేస్తుందంటే వాళ్ళు మనసులో ఏ కళ్ళ కప్పం ఉండదు, ఆ విషయంలో చెప్తుంది మీనా అంటే అదేమో నాకు తెలిసిన సరే నేను వస్తాను నాకు తెలిసి తను వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయాక చింటూ నీకోసం ఏం తెచ్చాను చూసావా అంటే ఏం తెచ్చారు అనేసి అంటే తన కళలు తెచ్చిస్తుంది. ఇవేంటంటే కలద్దలు అంటారు. అవునా కలద్దలు ఎలా పెట్టుకుని నాకు కళ్ళు కనిపించగలంటే రేపు కట్లు ఇప్పక పెట్టుకునేగల అంటే సరే సరే మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ అమ్మ కొనిపించిందని నా ముందు పెట్టుకుని ఫోజ్ కొడుతున్నారు, రేపు కూడా మీరు తీసుకెళ్లి వాడి ముందు పెట్టుకుని మా ఆంటీ కొనిపించిందని ఫోజ్ కొడుతుంది. సరే అలాగే చదువుకంటే ఎందుకమ్మ ఇప్పుడు ఇవన్నీ అంటే ఏం కాదమ్మా చిన్న గిఫ్ట్ కదంటే, అయినా ఎందుకు మీకు ఖర్చు అంటే దాంట్లో ఏముంది, అయినా పిల్లలకి బొమ్మలు కొనివ్వడంలో అది ఖర్చుగా ఫీల్ అవ్వము, మనం ఇచ్చిన బొమ్మల్ని వాళ్ళు చూసుకుంటూ ఆడుకునేది అంతా ముద్దుగా ఉంటది, ఎందుకు ఖర్చుగా ఫీల్ అవుతున్నారు, నాకు తోచి నేను తెచ్చి ఇచ్చాను అని అంటే అని నీకు ఎందుకు ఇబ్బంది అని అంటే ఏ తల్లికైనా సరే రేపు నాకు పిల్లప్పుడు నేను కొనేసి ఇవ్వాలి కదా, అనుభవం ఇప్పుడే ఉంటది అనుకుంటాను, దానికి నుంచి ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఆ విషయం విన్నాక రోహిణి కొంచెం బాధపడుతుంది. అప్పుడే వెంటనే శృతి రవి వస్తారు. హాయ్ చింటూ అంటే హాయ్ ఆంటీ అంటారు. ఏంటి తిన్నావా అంటే తిన్నాను అంటారు. ఆడుకుంటూ ఉంటారు. మీనా అంటది సరే మీ కళ్ళు ఎందుకు రెడ్డుకున్నాయి అని అంటే అమ్మ నిద్ర లేదు కదా అందుకే కళ్ళు రెడ్డుకున్నాయి అమ్మ అని అంటే సరే మీరు కాసేపు తిని రెస్ట్ చేసుకోవచ్చు కదా అని అంటే తీసుకుంటే అయినా సరే కట్లుపుతారు కదా మళ్ళీ వాందులు ఉంది వెళ్ళొచ్చు కదా ఆంటీకి అంటే అమ్మ లేదు వెళ్ళిపోవాలి మాకు ఇబ్బంది అంటే ఇక్కడ ఉంటే మాకు మీరు ఉన్నట్లు ఉంటది మీకు మేము ఉన్నట్లు అరకెళ్ళకి మీరు ఒంటరిగా ఉండొచ్చు అయినా మీరు టెన్షన్ పెట్టుకుని మీరు ఎలా ఇప్పుడు చూడండి ఆ టెన్షన్ తీరేదాకా మీరు ఉండొచ్చు కదా అని అంటే అమ్మ ఎలాగైనా ఉంచేసట్లు అనుకుని అప్పుడు మీ రోహిణి అక్కడ కిటిల్తో పాలు ఉంటాయి ఆ పాలను తిరిగేసేస్తుంది. ఆ తిరిగేసరికి అందరూ చూస్తారు. అక్కడ ఎపిసోడ్ క్లోజ్. థ్యాంక్ యూ గైస్.